students, all of you welcome to Pathshala CMP YouTube channel. నిన్న జరిగిన సైన్స్ డేలో మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. మా పాఠశాలకి సిఆర్సి లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన విధానము, దీనివల్ల యూజెస్, ఏ ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగిందో లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా గ్రీన్ ఎనర్జీ. సో గ్రీన్ ఎనర్జీ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే విద్యుత్తో నడిచే వాహనాలను గ్రీన్ ఎనర్జీ ఉపయోగిస్తానని అంటారు. మీరు చూసినట్లయితే ఈ వెహికల్స్కి ముందర నేమ్ ప్లేట్ కానీ నెంబర్ ప్లేట్ కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది, ముందు వెనుక కూడా. సో నేను దీనికి తీసుకోవడం, ఒక పనిచేయని రిమోట్ కార్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక రోడ్డు దగ్గరికి తీసుకుందాం. రోడ్ అన్నప్పుడు రోడ్ చూపించలేదు. సో ఇక్కడ ఈ రోడ్ చూడండి, బ్లాక్ చార్ట్ ఒకటి తీసుకొని రోడ్డు మాదిరితో కట్ చేసి అంటించాను. దీనికి మామూలుగా మన రోడ్డులో అటువైపు ఇటువైపు తెల్లగా బార్డర్స్ ఉంటాయి. దానికోసం నేను A4 షీట్ని చిన్నదిగా కట్ చేసి అంటించడం జరిగింది. నెక్స్ట్ మన జేబ్రా క్రాసింగ్ కూడా చూపించాలనే ఉద్దేశంతో చిన్నదిగా ఆ A4 షీట్ని కట్ చేసి ఇక్కడ అంటించడం జరిగింది. నెక్స్ట్ మనం గ్రీన్ ఎనర్జీ కాబట్టి మన చుట్టూ రోడ్డు సైడ్ అటు ఇటు కూడా ఒక పచ్చని చెట్లు, తోట ఇటు ఉండాలనేసి గ్రీన్ కలర్ పేపర్లు మనకి కనిపిస్తాయి, బయట దొరుకుతాయి షాప్లో. వాటిని తీసి ఇక్కడ గ్రీన్ కలర్లో అంటించడం జరిగింది. మొత్తానికి ఈ చార్ట్ వచ్చి అట్ట ముక్క వచ్చి పాత టీవీది అట్ట ముక్క కొట్టి దాన్ని కట్ చేసుకొని కింద ఇది ఈ అట్ట ముక్క, దానిపైన ఇవన్నీ సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ చెట్లు చూసారా, ఇది మనకి 5 రూపీస్కి క్లే దొరుకుతుంది. ఆ క్లేను మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. సో బ్రౌన్ కలర్ క్లే, ఈ గ్రీన్ కలర్ క్లే తీసుకున్నాము. రెడ్ కలర్ క్లే తీసుకొని ఇక్కడ బ్రౌన్ కలర్ క్లేతో ఈ స్టెమ్ తయారు చేసాము, చెట్టుకుండి స్టెమ్. గ్రీన్ కలర్ క్లేతో చెట్టు పై భాగాన్ని కప్పులాగా తయారు చేసి దాన్ని అంటించడం జరిగింది. వాటిపైన ఫ్రూట్స్ ఈ రెడ్ కలర్ క్లేతో ఫ్రూట్స్ అంటించడం జరిగింది. ఇక్కడ చిన్న పొదలు కూడా పెట్టడం జరిగింది, చిన్న పొదల మాదిరితో అక్కడక్కడ ఉండేటట్టు. కానీ మాకు ఎక్కువ క్లే లేదు కాబట్టి ఒక పొదలు మాత్రం పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక 6 చెట్లు రెడీ చేయడం, రోడ్డుకి ఇరువైపు 6 చెట్లు రెడీ చేయడం జరిగింది. సో ఇది చూడడానికి ఒక మంచి అట్రాక్టివ్గా ఉండేదానికి ఈ గ్రీన్ కలర్ అంతా సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ కార్లో కొంచెం దగ్గరికి తీసుకోండి, లోపల మోటార్ ఉంటుంది. ఆ మోటార్లో ఉండే పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి వైర్లు బయట తీయడం జరిగింది. ఇక్కడ 2 కమ్మీలు, రోడ్లో 2 కమ్మీలను పొడుగ్గా వేయడం జరిగింది. సో ఈ పాజిటివ్ నెగిటివ్ దీనికి తాకినప్పుడు వీటికి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ అనేసి, ఇక్కడ కంట్రోల్ రూమ్లో స్విచ్ కనెక్షన్తో ఒక బ్యాటరీలో సిరీస్లో కనెక్ట్ చేస్తుంటాను. ఈ స్విచ్ వేసినప్పుడు ఈ కమ్మీలు ఈ పాజిటివ్ నెగిటివ్లు తిరిగి ఈ కారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, మన రోడ్లంతా కూడా ఈ విధంగా ఎలక్ట్రిఫికేషన్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ కార్లో ఏ ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం జర్నీ చేయనవుతుంది. సో మామూలుగా మనం ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒకటి, బ్యాటరీకి రేంజ్ తక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ దూరం పోలేము. ఆ బ్యాటరీ రేంజ్ కార్లు అయితే ఒక 250 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ మాత్రం వెళ్ళగలం. దానికన్నా ఎక్కువ దూరం వెళ్ళాలంటే కుదరదు. అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ ఉన్నా అక్కడ మనం ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు. సో అదే అట్లా కాకుండా ఇక్కడ ఈ రోడ్లన్నీ కానీ ఎలక్ట్రిఫికేషన్ చేసినట్లయితే, ఈ విధంగా కమ్మీలతో ఎలక్ట్రిఫికేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పోతా ఉంటేనే, కార్లు పోతుంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా పోతుంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇట్లా రన్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి పెట్రోల్ రేట్లు ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ దేశానికి కూడా
విదేశీ మారక ద్రవ్యం అంటే ఈ డాలర్స్ తో మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది. టోటల్ గా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వెహికల్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది. మనకి ఢిల్లీ లాంటి సిటీస్ లో చూసినట్లయితే పొల్యూషన్ వల్లనే కొన్ని రోజులు స్కూల్స్ కూడా సెలవు ప్రకటిస్తూ ఉంటున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి ఇబ్బందులు అయితే ఉండదు. నెక్స్ట్ నా ప్లాన్ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ సోలార్ పోల్స్ నాటేసి ప్రతి రోడ్డుకి ఇరువైపులో సోలార్ పోల్స్ నాటి వాటిపైన పైన కప్పులాగా పోల్స్ నాటి పైన కప్పులాగా సోలార్ ప్లేట్ గానీ అమర్చినట్లయితే అక్కడ నుంచి వచ్చే పవర్ తోనే ఇక్కడ ఈ రోడ్లు ఎలక్ట్రిఫికేషన్ చేసినట్లయితే ఏ కాస్ట్ లేకుండా అంటే సూర్యరశ్మితోనే మనం విద్యుత్ తయారవుతుంది. ఆ విద్యుత్తోనే వెహికల్స్ అంతా రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కూడా ఏంటంటే మామూలుగా మీకు ఐఫోన్ చూసినట్లయితే ఐఫోన్ కి వైర్లెస్ గా ఛార్జింగ్ పెట్టమవుతుంది. సో అంటే ఆ ఛార్జర్ కనెక్టర్ చేయకుండానే వైర్లెస్ గానే ఐఫోన్ ఛార్జింగ్ పెట్టచ్చు. సో అంటే ఐఫోన్ లో ఉండే టెక్నాలజీ ఈ ఛార్జింగ్ పవర్ ని లాక్కుంటుంది. అదేవిధంగా కార్లు రోడ్లకు కానీ అటువంటి టెక్నాలజీ అప్లై చేసినట్లయితే రోడ్ల ఈ కమ్మీలు ఇక్కడ బయట ఉండే కమ్మీలు లేకుండానే రోడ్లో పోతా ఉంటేనే ఆ రోడ్ల కింద ఉండే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కార్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఛార్జ్ అయ్యి పోతా ఉన్నట్లయితే ఇంకా చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. సో ఇది ఎక్స్పెరిమెంట్. దీనికి ఇక్కడ వెయిట్ ఎందుకు ఇక్కడ వెయిట్ పెట్టడం జరిగింది అంటే లగేజ్ అనేసి మేము చెప్తాము. ఈ వెయిట్ ఎందుకు పెట్టానంటే ఈ రెండు ఇక్కడ స్టిఫ్ గా ఇలా చేయడం వల్ల ఈ వీల్స్ కింద ఆనకుండా పోయాయి. ఈ వీల్స్ కింద ఆనకపోతే తిరుగుతా ఉన్నా కూడా బండి ముందుకు పోదు కాబట్టి ఇక్కడ వెయిట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వెయిట్ పెట్టినప్పుడు ఈజీగా వీల్స్ కింద ఆనుతుంది, మేము అనుకునే విధంగా బండి పోతుంది. ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ మీద మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఎక్స్పెరిమెంట్లో మా పిల్లలకి ప్రైజ్ వచ్చింది, వాళ్ళు కూడా చూపిస్తాను. వీళ్ళకి ఎక్స్పెరిమెంట్లో వచ్చింది, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లో వచ్చింది, నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ లో కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. టోటల్ గా మా సిఆర్సీలో మా పాఠశాలకే 3 ఫస్ట్ ప్రైజ్ లో 1 సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. థ్యాంక్ యూ.